హాయ్ అండి, వెల్కమ్ టు ర్యాపిడ్ ఇన్ఫో తెలుగు ఛానల్. అక్టోబర్ నెలలో ఏపీలో అమలయ్యే పథకాల గురించిన వివరాలు అనేది తెలుసుకుందాం. ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్టోబర్ 1వ తారీఖున పెన్షన్లు అనేవి పంపిణీ చేస్తారు. పెన్షన్ యొక్క రకంను బట్టి 4,000, 6,000, 10,000, 15,000 పంపిణీ చేస్తారు. స్పౌస్ కేటగిరీలో కొత్త పెన్షన్లు రిలీజ్ అయ్యాయండి. వీరికి కూడా పంపిణీ అనేది చేస్తారు. తరువాత అక్టోబర్ 4వ తారీఖు ఆటో డ్రైవర్లకు సేవలు అనే పథకం అయితే రిలీజ్ కాబోతుంది. ఎవరైతే ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు ఉన్నారో వారికైతే ఈ పథకం అనేది వర్తిస్తుందండి. వీరి ఖాతాలో అక్టోబర్ 4వ తారీఖున 15,000 రూపాయలు అనేది జమ చేయబోతున్నారు. వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ అనేది సచివాలయంలో అక్టోబర్ నెల నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి. కేవలం 100 రూపాయలు, 1000 రూపాయలు నామమాత్రపు ఫీజులతో అయితే ఈ వారసత్వ భూములు అనేది రిజిస్ట్రేషన్ చేయబోతున్నారు. అదేవిధంగా దసరా కానుకగా టిడ్కో హౌస్లు అయితే లబ్ధిదారులకు అందించనున్నారండి. ఎక్కడైతే కన్స్ట్రక్షన్ జరిగి ఉన్న టిడ్కో హౌస్లు అనేవి ఉన్నాయో వాటినైతే లబ్ధిదారులకు అందజేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదవారి సొంతింటి కలనైతే నిజం చేయబోతుంది. మిగతా టిడ్కో హౌస్లు కూడా తొందరలోనే కన్స్ట్రక్షన్ అనేది పూర్తి చేసి లబ్ధిదారులకు అయితే అందజేయబోతున్నారు. అక్టోబర్ 18వ తారీఖున PM కిసాన్కి సంబంధించిన 2,000 రూపాయలు అనేది రైతుల యొక్క బ్యాంక్ అకౌంట్లో అయితే జమ చేయబోతున్నారు. దీపావళి కానుకగా PM కిసాన్కి సంబంధించిన 2,000 రూపాయలు అనేవి రైతుల యొక్క అకౌంట్లో జమ అవుతున్నాయి. అదేవిధంగా అన్నదాత సుఖీభవకు సంబంధించి 5,000 రూపాయలు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతుల యొక్క బ్యాంక్ అకౌంట్లో అయితే జమ చేయబోతున్నారు. అక్టోబర్ 18వ తారీఖున PM కిసాన్కి సంబంధించిన 2,000, అదేవిధంగా అన్నదాత సుఖీభవకు సంబంధించిన 5,000 రూపాయలు, మొత్తం 7,000 అయితే రైతుల యొక్క బ్యాంక్ అకౌంట్లో జమ అవ్వబోతున్నాయి. అదేవిధంగా కౌలు రైతులకు కూడా ఈ అన్నదాత సుఖీభవకు సంబంధించిన అమౌంట్ అనేది రిలీజ్ చేయబోతున్నారండి. అదేవిధంగా అక్టోబర్ నెలలో డ్వాక్రా మహిళలకైతే 2 కొత్త పథకాలు అనేవి ప్రవేశపెట్టబోతున్నారు. ఆడపిల్లల యొక్క చదువు, అదేవిధంగా వివాహం కొరకైతే ఈ పథకాలు అనేవి వర్తిస్తాయండి. NTR విద్యాలక్ష్మి, NTR కళ్యాణ లక్ష్మి అనే పేరుతో అయితే ఈ పథకాలు అనేవి లాంచ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది మన ఛానల్లో అప్లోడ్ అయి ఉంది, ప్లీజ్ చెక్ చేయండి. అదేవిధంగా తల్లికి వందనంకు సంబంధించి ఇప్పటికే 2 విడతల్లో అయితే అమౌంట్ అనేది జమ చేశారు. జూన్ నెలలో ఫస్ట్ విడత, అదేవిధంగా జూలై నెలలో 2వ విడత అనేది అయితే రిలీజ్ చేశారు. 2 విడతల్లో కూడా అమౌంట్ ఎవరికైతే పడలేదో వారికి, అదేవిధంగా గ్రీవెన్స్ రైజ్ చేసుకున్న వారికి కూడా ఇప్పుడు ఈ 3వ విడతలో అక్టోబర్ నెలలో అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఈ తల్లికి వందనం అమౌంట్ కూడా అక్టోబర్లోనే రిలీజ్ అవుతుందండి. అదేవిధంగా కాలేజ్ చదివే వాళ్ళకి, ఇంటర్ తరువాత డిగ్రీ, PG, PhD చేసే వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్, పాత బకాయిలన్నీ కూడా ఈ అక్టోబర్ నెలలోనే డైరెక్ట్గా వారి అకౌంట్లో, అదేవిధంగా కాలేజ్ అకౌంట్లో అయితే జమ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే సూపర్ 6 పథకాలను ప్రారంభించి వాటిని సూపర్ హిట్ అయితే చేసిందండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి గాను మన ర్యాపిడ్ ఇన్ఫో తెలుగు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.